జార్ఖండ్లో విద్యార్థులతో ప్రభుత్వం జరిపిన చర్చలు మళ్లీ మొదటికి వచ్చాయి. విద్యార్థుల అన్ని డిమాండ్లపై ప్రభుత్వం ఒప్పుకున్నప్పటికీ ఒక్క మెలికతో స్టూడెంట్స్ మళ్లీ నిరసన బాట పెట్టారు. అందులో భాగంగా ఇవాళ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారేలా కనిపిస్తున్నాయి. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అవకతవకలు జరిగాయని, పరీక్షలను వాయిదా వేసి సిబిఐ విచారణ జరపాలని గత 17 రోజులుగా అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఈ నెల 9న ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. జేపీఎస్సీ పరీక్షను రద్దు చేయడంతో పాటు జడ్జితో విచారణ జరిపేందుకు ప్రభుత్వం అంగీకరించింది. సిజిఎల్ పరీక్ష రద్దునకు మాత్రం ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఇప్పటికే ఆ పరీక్ష రిజల్ట్స్ ప్రకటించడంతో పాటు అభ్యర్థులు ఉద్యోగాల్లో జాయిన్ అయినందున రద్దు కుదరదని తేల్చెప్పింది. దీనికి విద్యార్థులు ఒప్పుకోలేదు. మళ్లీ నిరసన బాట పట్టారు. అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. మరోవైపు విద్యార్థుల ఆందోళనతో జార్ఖండ్ ప్రభుత్వం ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలకు దిగింది. జేపీఎస్సీకి చెందిన 3 సభ్యులు తాజాగా తమ పదవులకు రాజీనామా చేశారు. వారిలో కమిషన్ సభ్యులు డాక్టర్ అజిత భట్నాగర్, జమాల్ అన్వర్, డాక్టర్ అనితా గ్రేస్ ఎక్కా ఉన్నారు. ఈ మేరకు వారి రాజీనామా పత్రాలను జార్ఖండ్ గవర్నర్కు సమర్పించారు. విద్యార్థులు మాత్రం సిబిఐ విచారణ జరిపించాల్సిందేనని పట్టుబడుతున్నారు. తమ డిమాండ్లలో 98% అంగీకరించామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారమంతా అబద్ధమేనన్నారు. తమ డిమాండ్లు పూర్తిగా నెరవేరే వరకు ఈ పోరాటం ఆగబోదని, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని శాంతియుతంగానే నిర్వహిస్తామని ప్రకటించారు. पता होगा कि आज सरकार के पास हम लोग का दूसरी वार्ता थी। वार्ता के पश्चात हमने देखा कि सरकार के द्वारा ये नैरेटिव फैलाया जा रहा है कि सरकार जो है सो हमारी 98% मांगों को स्वीकार कर लिए। उसके बारे में हम थोड़ा क्लियरिफिकेशन दे दूं कि हमारी जो डिमांड थी उस डिमांड को हम लोगों ने 3 भागों में कैटेगराइज किए थे, जिसमें से रद्द, जांच और रिफॉर्म्स का मांग हम लोग किए थे। तो रिफॉर्म्स से संबंधित जो मांगे थी, जो बहुत बड़ी मांगे नहीं थी, रिफॉर्म्स से संबंधित जो मांगे थी, सरकार ने उस मांगे को जो है सो पूरी कर ली। सरकार ने उस सारी मांगों को मान ली। लेकिन जो हमारी रद्द से रिलेटेड जो मांगे थे, हमने जो टीडीपीएल एजेंसी द्वारा जितनी भी एग्जाम हुई है उन एग्जाम को जो सो रद्द करने का जो हमारी मांग थी, जेएसएससी सीजीएल को रद्द करने का जो हमारा मांग था, टीजीटी को रद्द करने का जो हमारा मांग था, एक्साइज से रिलेटेड जो हमारा मांग था, और तमाम एग्जाम जो अभय तिवारी जिसमें जो उसका संलिप्तता है उस तमाम एग्जाम को रद्द करने का जो हमारा मांग था, उन मांगों पर तो सरकार का स्वीकार है ही नहीं। वह मांग तो सरकार मानी ही नहीं, तो फिर किस लिए वो बोल रहे कि 98% मान लिए। हमको लग रहा है कि माननीय मंत्री जी ने जो बोला कि 98% मांग मान लिया गया है वो रिफॉर्म से रिलेटेड था। आप लोगों को पता होगा అసెంబ్లీ ముట్టడికి విద్యార్థులు పిలుపునివ్వడంతో రాంచీలో పోలీసులు భద్రతను అత్యంత కఠినతరం చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలోకి నిరసనకారులు దూసుకుపోకుండా ఉండేందుకు రోడ్లపై భారీగా బ్యారికేడ్లను ఏర్పాటు చేసి వాటిపై ముళ్ల కంచెలను అమర్చారు. నిరసనలో భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొనే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తగా అదనపు బలగాలను మోహరించారు. ఇతర జిల్లాల నుంచి కూడా రఫాల్, అల్లర్ల నియంత్రణ వాహనాలను రప్పించారు. నిరసనకారులు శాంతియుతంగా ఆందోళన చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని, హింసకు పాల్పడితే మాత్రం కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల కోసం మాత్రమే పెల్లెట్ గన్లను సిద్ధంగా ఉంచినట్లుగా స్పష్టం చేశారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నందున అసెంబ్లీకి 750 మీటర్ల పరిధిలో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు విధించారు.